నీకు బాధ్యత ఇస్తున్నాను, ఒక మంచి డైరెక్టర్స్ని, మంచి దానివల్ల 100 కుటుంబాలు బాగుపడతాయి అని నన్ను ఆ దేవుడు ఎంచుకున్నట్టు ఫీల్ అవుతా. అలాగా తను నా ఆఫీస్కి వచ్చి నా ఆఫీస్లోనే ఒక రూమ్ని బెడ్రూమ్ కింద మార్చేశారు. అక్కడే ఉండి 3 నెలలు ఆ తర్వాత వెళ్ళి నానికి చెప్తే నిన్ను కోరైంది. అది ఒక మెమరబుల్ ఫిలిం, నాని ఫిల్మోగ్రఫీలో. ఈరోజు తన బర్త్డే కాబట్టి ముందు నేను ఆ సినిమా గురించి చెప్పాలనుకుని చెప్తున్నాను. అలాగే ఆ రోజు ఎలాగైతే తను ఆఫీస్లోకి వచ్చి తను చెప్పినప్పుడు ఆ జెన్యూనిటీ, తను నోటితో చెప్పట్లేదు, తన గుండెతో చెప్పాడు నాకు. తన గుండెతోటి లోతుల్లోంచి తను చెప్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. అసలు ఇంత అద్భుతంగా ఏంటో ఉంటారు. ఎంతో కొద్ది మంది మీద ఆ ఫోకస్ లైట్ పడుతుంటుంది. ఆ ఫోకస్ లైట్ ఆగినప్పుడు మనకి వాడి వాల్యూ తెలుస్తుంటుంది, లేకపోతే తిరుగుతూ ఉంటుంది. అది అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు శివ. సో నేను అదే అనుకున్నాను, సతీష్, అటు శివ ఇటు సతీష్. అలాగే ఒక ల్యాప్టాప్ వేసుకొచ్చి ఓపెన్ చేసి సాంగ్స్ పెట్టాడు, ఇది పెట్టాడు, నుంచున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు, చెప్తున్నాడు. నాకు ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇంకొక శివని చూసినట్టే ఉంది నాకు. అండ్ అదే హార్ట్ తోటి, అదే గుండెతోటి మళ్ళీ నాకు చెప్పాడు. అదే బ్యాండ్. అది చూసిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, ఎందుకంటే ఇది ఒక 10th క్లాస్ నుంచి ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు, ఒక ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వరకు జరిగే ఒక ఇద్దరు బావమర్దల ట్రావెలే ఈ లవ్ స్టోరీ. అన్ని లవ్ స్టోరీలు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. వీళ్ళ లవ్ స్టోరీలో ఉన్న కాన్ఫ్లిక్ట్ చాలా కొత్తది. అది మీకు సినిమా చూస్తేనే తెలుస్తుంది. లాస్ట్ 20-30 మినిట్స్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఇంత చిన్న పిల్లలు, నేను అనుకున్నాను ఈ కథ ప్రపంచంలో ప్రతి తెలుగువాడు చూడాలి అంటే అందరికి తెలిసిన వాడి ద్వారా చెప్పాలి కదా. అందుకని నేను వీళ్ళిద్దరిని చూస్ చేసుకోవడం జరిగింది, రోషన్ అండ్ శ్రీదేవిని. ఐ నీడ్ బెస్ట్ యాక్టర్స్, ఆ ఏజ్ గ్రూప్ సూట్ అవ్వాలి, ప్లస్ ఆ పెర్ఫార్మెన్స్, ఆ క్యాలిబర్ ఉండాలి, వాళ్ళకి నవ్వించాలి, ఏడిపించాలి, అన్ని రకాల ఇది చేయాలంటే ఆ క్యాలిబర్ నేను వీళ్ళిద్దరిలో చూశాను. అండ్ థ్యాంక్స్ టు నాని అగైన్, వీళ్ళిద్దరిని పరిచయం చేయడం వల్ల, వీళ్ళు ప్రపంచాన్ని పరిచయం అవ్వడం వల్ల నేను చాలా కాన్ఫిడెంట్గా, నేను ఎన్నో దాట్లు చెప్పాను. చాలామంది అన్నారు నాని అంత గొప్ప యాక్టర్ అవుతాడు అని. చాలామంది కొంతమంది హట్ అయ్యారా, ఇట్లా అర్థం కాలేదు. నానితో కంపేర్ చేస్తారేంటండి. మనం మన లైఫ్లో గోల్ పెట్టుకుంటాం, ఫలానా అంత గొప్పోడు అవ్వాలి, నువ్వు ఇంత గొప్పోడు అవ్వాలి అంటుంటారు పేరెంట్స్. సచిన్ టెండూల్కర్ అంత గొప్ప క్రికెటర్ అవ్వాలని అంటే, కానీ సచిన్ని తొక్కేమని కాదు అర్థం దాన్ని. సో ప్రతి వాళ్ళకి ఒక బెంచ్ మార్క్ ఉండాలి ఆ లైఫ్లో. నాకు తెలిసి తన పెర్ఫార్మెన్స్ చూసి తను పెట్టుకున్న బెంచ్ మార్కే నాని అనుకుంటున్నాను. సో అందుకని లైక్ ఇట్స్ నాట్ ఎ కంపారిజన్. అది ఒక గోల్ అంటే ఇక దానికి మించి లేదని అర్థం. అంతకన్నా గొప్ప పొగడత ఇంకోటి లేదు. సార్ మీరు మమ్మల్ని కూడా గుర్తించారు, గే లవ్ స్టోరీ చెప్తున్నారు. అంటే నీకు ఎలా అర్థమైంది ఏంట్రా, ఇది గే లవ్ స్టోరీ కాదురా అంటే. ఇప్పుడు తాళి కట్టాడని ఆ నెక్స్ట్ డే పాల గ్లాస్ పట్టుకుని వెళ్తాడు లోపలికి అని మీరు ఏదేదో కాదు. అది ఓన్లీ ఒక సింబాలిక్ జెస్చర్. అంటే మన చిన్నప్పటి నుంచి ఉండే స్నేహితుడు మనకి మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయి మనల్ని ముంచి వెళ్ళిపోయే గర్ల్ ఫ్రెండ్స్ కన్నా మనకి ఫ్రెండ్సే బెటరు అని చెప్పడం, ప్రపంచాన్ని పరిచయం చేయాలి. అలా తర్వాత చెప్పించిన వ్యక్తి చంద్రబోస్. ఇప్పుడు మీరు విన్న ఆ సాంగ్ బెల్లం చుట్టూ ఈగ లెక్క అది. సో ఆ సాంగ్ అలాంటి 3 ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ రాశాడు. అలాగే కాసర్ల శ్యాము, ఇలా ద బెస్ట్ టెక్నీషియన్స్ ఇవ్వాలి మన సతీష్కి అని నేను చేయగలిగినంత సపోర్టు, నాట్ ఓన్లీ యాజ్ ఎ ప్రొడ్యూసర్, క్రియేటర్గా, స్క్రీన్ ప్లే సైడ్, వాట్ ఎవర్ ద బెస్ట్ టెక్నీషియన్స్ని ఇచ్చి రేపొద్దున ఈ 13th నాడు మీ ముందుకి ఇది తీసుకొస్తున్నాం. ఇది యాదృచ్ఛికంగానే అనుకోకుండా అదే రోజు అవ్వడం అన్నది కోర్టు, అది కూడా లైక్ ఇట్స్ డిజైన్ ఆఫ్ ద గాడ్. కాబట్టి మళ్ళీ అదే సక్సెస్ మీరు మళ్ళీ నా కోసం కాదు,
మళ్ళీ ఈ యంగ్ టాలెంట్ కోసం, మళ్ళీ సతీష్ కోసం, అటువంటి ఎంతోమంది యంగ్ టాలెంట్ని మళ్ళీ మీకు పరిచయం చేసి మంచి కథల్ని మీకు పరిచయం చేసే నాకు ఆ శక్తిని, ఆ సక్సెస్ ఇస్తుంది అని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, మీరందరూ 100% దీని గురించి నెక్స్ట్ 10 years మాట్లాడుకుంటారు బ్యాండ్ మేడం గురించి అనే నమ్మకంతో మీరందరికీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు తమన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నువ్వు రావడం వల్ల ఇది చూసావా, ఇక్కడ కొంతమంది కొణిదలు అంటున్నారు, కొంతమంది నందమూరు అంటున్నారు, కానీ దీని మాత్రం నాకు ఎప్పటికీ తమ్ముడు తమ్మనే. థ్యాంక్ యూ గుణ గారు. మీరు రాసిన సినిమాలు చూసాము, మీరు ప్రొడ్యూసర్గా తీసిన సినిమాలు చూసాము, ఈ సినిమాలో మీరు చేసిన డాన్స్ కూడా చూసాము. థ్యాంక్ యూ సో మచ్ ప్రమోషన్స్ లో. అండ్ 13 లైక్